భాగాలు చూసుకొని హెచ్చరిక పొంది బలలో పాల్గొందాం. సామెతలు 19:16. ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండువాడు చచ్చును. మరొకసారి చదువుకుందాం. ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండువాడు చచ్చును. యాకోబు పత్రిక 1వ అధ్యాయం, దానికి సంబంధించిన వాక్యం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం, అక్కడ ఒక లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. కడపటి వచనం 27వ వచనం. యాకోబు 1:27. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను విధవరాళ్లను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే యునే కొనుటయు. ఈ మధ్యాహ్న కాలపు లేదా ఈ ఉదయకాలపు వేళ ప్రభు బలలో మనం పాలు పొందకముందు మన లేఖన భాగం ఏమనగా, మన అంశము కాపాడుకొనుట. దేవుడు అనుగ్రహించిన రక్షణను కాపాడుకోవడం మన జీవితాల్లో గొప్ప బాధ్యత అయినది. ఈనాడు అనేక మంది దేవుడు అనుగ్రహించిన సమస్తాన్ని కోల్పోయినారు. అందుకొరకే భక్తుడు సెలవిస్తున్నాడు, ఆజ్ఞను గైకొనువాడు తన్ను తాను కాపాడుకుంటాడు. మన జీవితంలో దేవుడు అనుగ్రహించిన వాటిని కనుక కోల్పోతే ఒకరోజు కన్నీళ్లతో రిక్త హస్తాలతో నిలబడతాం. చాలామంది బహుశా ఈ దినాల్లో అటువంటి పరిస్థితుల్లో నిలబడ్డారు. యేసు ప్రభు శరీరం, ఆయన రక్తం మన కొరకు ఎందుకు దారులుగా ఇవ్వబడింది అంటే, ఆ రక్తాన్ని మనం త్రాగుచున్నప్పుడల్లా, ఆ శరీరాన్ని మనం పొందుచున్నప్పుడల్లా ప్రభుని జ్ఞాపకం చేసుకొనొచ్చు. మన విలువైన రక్షణ, మన విలువైన జీవితాన్ని మనల్ని మనం కాపాడుకొని బ్రతకడం. రక్షణ దేవుడు అనుగ్రహించినాడు, పరలోక రాజ్యాన్ని ఉచితంగా దేవుడు అనుగ్రహించినాడు. ఈ మధ్యలో జరిగే సంగ్రామం ఏదైతే ఉందో, రక్షణకు పరలోక రాజ్యానికి మధ్యలో జరిగే ప్రతి పరిస్థితిని కాపాడుకునేది మన బాధ్యతే. చాలామంది ఏమంటారు అంటే, దేవుడు కాపాడుతాడులే, దేవుడు పరలోకం తీసుకెళ్తాడులే, దేవుడు భద్రపరుస్తాడులే అనేది మనిషిని యొక్క తలంపు. బహుశా వాస్తవం కావచ్చు. మరి నీ బాధ్యత ఏమిటి? నీకున్న బాధ్యత ఏమిటి? నువ్వు అజ్ఞానివి కాదు కదా. దేవుని వాక్యం ధారాళముగా దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఇందులో రాయబడిన ప్రతి అక్షరం ప్రతి మనిషికి బోధిస్తుంది. ఎక్కడ పశ్చాత్తాపం పడాలో, ఎక్కడ సరిచేసుకోవాలో, ఎక్కడ దేవుని మార్గంలో వర్ధిల్లాలో, ఎక్కడ ఫలించాలో, ఎక్కడ దేవుని వైపు తిరగాలో, ఎక్కడ దేవుని వాక్యాన్ని ప్రకటించాలో ఈ వాక్యం అంతా మనకు బోధిస్తుంది. ఈ వాక్యం విన్నప్పుడు నిజమే, నేను పడిపోయినాను, సరి చేసుకోవాలి, పశ్చాత్తాపంలోకి రావాలి అనే అనుభవంలోకి నీవు ఉండాలి. అందుకే ఈ ఉదయకాలపు వేళ తనను తాను కాపాడుకొనుట. దేని నుండి కాపాడుకోవాలంటే యాకోబు చెప్తున్నాడు, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా కాపాడుకోవాలి. ఈ లోకంలో మంచి ఎంతుందో అంతకంటే మాలిన్యం ఎక్కువ ఉంది. అనేక మంది ఆ మాలిన్యాన్ని పూసుకున్నారు. అనేక మంది ఆ మాలిన్యాన్ని అంటించుకున్నారు. అందుకే వారి జీవితాల్లో దేవుని సన్నిధికి రావడానికి ధైర్యం లేదు. దేవుడు ఆదామవులకు ఎంతో జాగ్రత్త చెప్పినాడు. ఈ చుట్టూ ఉన్న పండ్లని తినండి, మీకు ఇష్టమైనదంతా అనుభవించండి, మీకు కావలసిందల్లా ఆస్వాదించండి, అయితే తోట మధ్యలో ఉన్న ఆ పండును ముట్టొద్దు అన్నాడు. ఎప్పుడైతే శోధించబడ్డారో, వారు ఎప్పుడైతే ఆ పండును తిని పాపమందు పట్టబడ్డారో,
దేవుడు చల్లబుటన ఆదామా నీవెక్కడా అని అడిగినాడు. ఆదామా నీవెక్కడ అంటే ఆదాము ఇచ్చిన జవాబు ఏమిటంటే, నేను దాగుకున్నాను. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? ఏ వ్యక్తి పాపమందు పట్టబడ్డాడో, ఇహలోక మాలిన్యాన్ని ఎక్కడైతే అంటించుకున్నాడో దేవుని సన్నిధికి ధైర్యంగా రాలేడు, దేవుని సన్నిధిని నిండారా అనుభవించలేడు, దేవుని మార్గాల్లో వర్ధిల్లలేడు, దేవుని వాక్యమతంలో పనిచేయదు. బలలో పాలు పొందడానికి అతడు ఏమాత్రం సంసిద్ధత కలిగి ఉన్నాడు. కారణం, ఈ లోక మాలిన్యాన్ని తను అంటించుకున్నాడు. కాబట్టి ప్రియమైన ఎవరిస్తారమా, నిన్ను నువ్వు కాపాడుకో. రక్షణకు పరలోక రాజ్యానికి మధ్యలో ఉన్నదంతా ఈ క్రైస్తవ అనుభవంలో నిన్ను నీవు కాపాడుకోవడమే. దేవుడు నీకు పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించినాడు, ఆత్మ వివేచన ఇచ్చినాడు, నిగ్రత కలిగిన శక్తిని అనుగ్రహించినాడు. అంతేకాకుండా నీ మనస్సాక్షిని దినదినం శుద్ధిపరచుట కొరకే ఈ వాక్యాన్ని అనుగ్రహించిన దేవుడు ఈ క్రైస్తవ అనుభవం అంతటిలో కూడా ఎక్కడ పడిపోతున్నావో, ఎక్కడ తొట్టిల్లిపోతున్నావో, ఎక్కడ నీ జీవితం పాడైందో, ఎక్కడ ఈ లోకాన్ని అంటించుకున్నావో దాని నుండి బయటికి రా. దేవుని సేవించిన కొరకే బయటికి రా. అబ్రహాము దేవుని సేవించడానికి దేవుడు చూపించే పర్వతానికి వెళ్ళినాడు. మోసే దేవుని స్వరాన్ని వినడానికి దేవుడు చూపించే పర్వతానికి వెళ్ళినాడు. ఇశ్రాయేల్ అందరూ దేవుని సేవించడానికి అరణ్యములోకి వెళ్ళినారు. ఫరో అన్నాడు, ఇక్కడ ఆరాధించండి, ఇక్కడ బలర్పించండి, ఇక్కడ మీ దేవుని స్తుతించండి అంటే, లేదు, మా దేవుని ఆరాధించడం కొరకు మేము దూరం వెళ్తాం, ఈ లోక మురికిలో నుంచి బయటకు వెళ్తాం, ఈ లోక మాలిన్యంలో నుంచి బయటకు వెళ్తాం. లోకము దేవుడు ఒక వ్యక్తి రెండింటి గుండా వెళ్ళలేడు. అందుకే ఒక వ్యక్తి ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేడు. ఒకరిని సేవిస్తాడు, ఒకరిని ద్వేషిస్తాడు, ఒకరిని ప్రేమిస్తాడు, ఒకరిని దూషిస్తాడు. నువ్వు దూషించే వ్యక్తి ఎవరు? నువ్వు ప్రేమించే వ్యక్తి ఎవరు? క్రైస్తవ జీవితం రెండు ఎప్పటికీ కాదు. లోకానికి దేవునికి చాలా వ్యత్యాసం ఉంది. అబ్రహాం అంటాడు ధనవంతునితో, ఇక్కడి వారు అక్కడికి రాకుండా, అక్కడ వారు ఇక్కడికి రాకుండా అగాధం ఉంది. ఈ అగాధంలో నువ్వు పడిపోయినావా? ఈ అగాధంలో చిక్కబడ్డావా? ఈ అగాధంలో నుంచి బయటికి రాలేకపోతున్నావా? ఈ మధ్యాహ్నం దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు ఒప్పుకో. ఎక్కడ సరిచేసుకోవాలో, ఎక్కడ ఈ మాలిన్యంలో నుంచి బయటికి రావాలో ప్రభు అవకాశం ఇస్తున్నాడు. దేవుడు ఎవరు తెలుసా? దీర్ఘశాంతుడు. దేవుని కనికరం గొప్పది. ఎంత ఘోర పాపినైనా క్షమించేవారు. ఆయన క్షమాపణకు ఎంత వెలకట్టగలం. మనం అనుకుంటాం, నన్ను క్షమిస్తాడా? ఈ స్థితిలో నుంచి నన్ను దేవుడు రికవరీ చేస్తాడా? లేదా నన్ను ఫర్గివ్ చేయగలడా? నన్ను ఖచ్చితంగా చేస్తాడు. మిత్రమా, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదన్న దాంట్లో ఇదొకటి, క్షమాపణ. ఎంత స్థితిలో ఉన్న వ్యక్తిని క్షమిస్తాడు. ఈరోజు నేను క్షమించడా? ఈ బలవర్తమానం వినిచిన నీ జీవితంలో నేను చెప్పే తలంపు ఏమిటంటే, మనల్ని మనం కాపాడుకోవటం. సో ఒక వ్యక్తి ఏటి నుండి తనను కాపాడుకోవాలి, లేదా దేనిలో తనను కాపాడుకోవడానికి ఒక 5-6 తలంపులు చెప్తాను. ఒకవేళ ఈ బలవర్తమానం వినిచిన నీ జీవితంలో ఒకవేళ ఈ స్థితి నీకు ఉందా, ఇటువంటి పరిస్థితులు కూడా నీవు వెళ్తున్నావా, దీంట్లో కాపాడుకోలేకపోతున్నావా, మరొక అవకాశం. జాగ్రత్త. దుర్దినాల్లో ఉన్నాం. చీకటికి అమ్ముకునే దినాలు, సూర్యచంద్రులు రాలిపోయే దినాలు, ఈ లోకమంతా ఈ ప్రేమలు విశ్వాసాలు చల్లారిపోయే దినాల్లో ఉన్నాం. దేవుని రాకడ ఆలస్యం అనుకో. దేవుడు వచ్చే దినం దగ్గరైంది. ఆయన ద్వారం దగ్గరే ఉన్నాడు. సో మొదటిగా ఒక వ్యక్తి దేనిలో తను తాను కాపాడుకోవాలి. నేను చదివిన మొదటి వారు సామెతల గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం. సామెతలు 13వ అధ్యాయం 3వ వచనం.
మీరున్న స్థలంలో చదవండి. తన నోరు కాచుకొనివాడు తన్ను కాపాడుకొనును, ఊరకొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. అదేలాగున 21వ అధ్యాయం సామెతలు 23వ వచనమండి. నోటిని నాలుకను భద్రం చేసుకునేవాడు శ్రమలలో నుండి తన ప్రాణమును కాపాడుకునేవాడు. ఒక వ్యక్తి దేనిని కాపాడుకోవాలండి అంటే మొదటిగా తన నోరును నాలుకను. దీని విషయమందు అందరము సరిచేసుకోవాలి. దేవుడు అనుగ్రహించిన ఈ శరీర సంబంధమైన ఏదైతే పార్ట్స్ ఉన్నాయో వాటిలో ఈ నాలుక చాలా ప్రాముఖ్యమైనది. ఈ నోరు ఉన్నతమైనది. ఎందుకొరకనగా దీనితోనే సృష్టికర్త అయిన దేవుని ఆరాధిస్తాం. దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనిషిని దూషించి శపిస్తాం. మనుషులు దేవునికి దూరం కావడానికి ఇదొక కారణం. బైబిల్లో సాదృశ్య రూపకంగా ఉన్నాయి. ఈ వాక్యం ఇచ్చిన నీ జీవితంలో ఒకవేళ నీవు నేను ఈ నాలుకను నోరును కాపాడుకోవాలా. అందుకే చాలామంది ఈ విషయంలో తప్పిపోతున్నారు. బలలో పాల్పొందక ముందు దేవుడు ఏ హెచ్చరిక అయితే చేస్తున్నాడో ఆ హెచ్చరికను విన్నప్పుడు ఆశీర్వదించబడతాం. అందుకొరకే అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకునేవాడు క్షమించబడతాడు. ప్రజలు ఈ స్థితిలో ఈ రోజుల్లో ఒప్పుకోవడానికి ఏ మనిషికి ఇష్టం లేదు. ఒప్పుకోవడమే కాదు, విడిచిపెట్టడానికి ఏ వ్యక్తికి ఇష్టం లేదు. ఒప్పుకోనప్పుడు ఎలా విడిచిపెడతావు? విడిచిపెట్టినప్పుడు ఎలా క్షమించబడతావు? క్షమాపణే లేనప్పుడు దేవుని రాజ్యానికి ఎలా పాత్రుడవుతావు? కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ నోరు నాలుకను భద్రం చేసుకుందాం. మోసేను గురించిన భాగంలో అతడు తన నాలుకతో కాని మాట పలికెను. మోసే దేవుని దగ్గరికి వచ్చి విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రభువా ఇదొక్కసారి క్షమించు, ఇదొక్కసారి క్షమించు. ద్వితీయోపదేశ కాండంలో మోసే మరలా రాస్తున్నాడు, దేవుని క్షమాపణ కొరకే నేను మరలా అడుగు తిని. దేవుడు ఏమన్నాడు? మోసే ఇక దాని గురించి తీయకు, ఇక మాట్లాడకు. మోసేనే క్షమాపణ పొందలేకపోయినాడు. నీవెంత, నేనెంత? భూమి మీద వారందరిలో సాత్వికుడు, దేవుని మందిరములో నమ్మకమైన వాడు, ఇశ్రాయేలు ప్రజల్ని 40 సంవత్సరాలు అరణ్యములో నడిపించిన వాడు, ఐగుప్తులో లెక్కలేనన్ని అద్భుతాలు చేసిన వ్యక్తి, మందవలే యోసేపు ప్రజలను నడిపించిన మోసే. అంత గొప్ప మోసే ఏముంది అక్కడ? క్షమాపణకు దూరమైనాడు, కానాను చూడలేకపోయినాడు. ఎలా ఉంది నీ స్థితి? యవనస్తుడు ఏం మాట్లాడుతున్నావు? ఈనాడు అనేక మంది పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అందుకే పౌలు ఎఫెసీయులకు రాస్తూ దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, తెస్సలోనికకు రాస్తూ ఆత్మను ఆర్పుకోకండి. నీ మాట ద్వారా దేవుని పరిశుద్ధాత్మ దూరం అయిపోతుంది, దేవుని సన్నిధి దూరం అయిపోతుంది, దేవుడు నీకు దూరంగా వెళ్ళిపోతున్నాడు. నువ్వు అనుభవించే జీవితం సవిసారం లేని బ్రతుకు, దేవుడు లేని బ్రతుకు, ఎడారి, ఎండిన ఎడారి, ఎండమావు లాంటి బ్రతుకు. ఒకసారి ఆలోచించే. ఇది ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును అగ్ని. నువ్వు పలికే ప్రతి మాట ఉప్పు వేసినట్టుగా ఉండాలి. నీ నోరులో నుంచి వచ్చే ప్రతి మాట దేవుని సన్నిధిలో ఈమెన సొంపుగా ఉండాలి. కాబట్టి నేను చెప్పే మాట మొదటిది, ఒక వ్యక్తి తనను తాను కాపాడుకోవడం అంటే తన శరీరంలో ఉన్న ఈ నోరును కాపాడుకోవడం, తన నాలుకను కాపాడుకోవడం. దేహం అంతటి సంగతి తర్వాత దేవుడు పెట్టిన ఈ నోరును కాపాడుకోవడం నీకు ఎంత కష్టమవుతుందా? నీ ప్రభు కల్వరి సిలువలో ఆయన నోరు తెరవలేదు, ఆయన మౌనంగా ఉన్నాడు. గొర్రెవలే ఆయన మౌనంగా ఉన్నాడు.
ఆయన ఏమీ పలకలేదు, తన తండ్రికి అప్పచెప్పుకున్నాడు. మరి నీవు శోధించబడుతున్నాం, నిందల గుండా వెళ్తున్నాం, నమ్మక ద్రోహానికి పాత్రలు అవుతున్నాం, మనం ప్రేమించిన వారే మనకు కీడు చేస్తున్నారు, లేదా లోకంలో రకరకాల మన గురించి చెడ్డగా చెప్పుకోవచ్చు. అయితే మనం చేయాల్సింది నోరు తెరవకూడదు. ఎందుకొరకు? తీర్పు తీర్చేవాడు దేవుడు. నువ్వెవరైనా సరే సహోదరి సహోదరుడా, ఒకవేళ నిన్ను గురించి నీకు ప్రియమైన వారే చెడ్డగా చెప్తున్నారా, నిన్ను గురించి లోకమంతా ప్రచారం చేస్తున్నారా, మనం చేయాలి మౌనంగా ఉన్నాడు. మౌనముగా ఉండువాడు జ్ఞాననించబడతాడు. తన పెదవులు మూసుకున్నవాడు ధన్యుడు. సో నీవు నేను ఈ ఉదయకాలపు వేళ మౌనముగా ఉందాం, ఆ ప్రభు చేతికి, ప్రభు హస్తాలకు అప్పచెప్పుదాం. సో మొదటిగా మనం కాపాడుకునేది నోరు. తర్వాత రెండో చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీ 4:2 అండి. మనం కాపాడుకునే దానిలో రెండో తలంపండి. ఎఫెసీ 4వ అధ్యాయం 2వ. మొదటిది కూడా చదువుదాం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట యందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించుచు. రెండవది ఐక్యమును కాపాడుకున్నట యందు. ఈనాడు అనేక మందిలో కొదువైంది ఏమిటంటే ఐక్యత. ఒక వ్యక్తి దీవించబడాలి అంటే, ఒక వ్యవస్థ బాగుపడాలంటే, ఒక కుటుంబం వర్ధిల్లాలంటే అన్నిటిలో కనబడవలసింది ఏమిటంటే ఐక్యత, యూనిటీ. సహోదరుల మధ్య ఐక్యత, భార్యాభర్తల మధ్య ఐక్యత, అన్నదమ్ముల మధ్య ఐక్యత, సంఘములో ఐక్యత, సమాజంలో ఐక్యత. ఈనాడు దీన్ని మనం కోల్పోయినాం. నెహెమ్యా దినాల్లో కాలిపోయిన గుమ్మాలు, కూల్చివేయబడ్డ గోడలు ఎందుకు పునరుద్ధరించబడ్డాయి? ఎందుకు యెరూషలేము పునర్నిర్మాణమైంది? ఆ ఆనంద ధ్వనులు ఎంత దూరానికి ఎందుకు వ్యాపించినాయంటే అక్కడ పని చేయుటకు జనులకు మనసు ఉండేను. ఆ మనసు ఏక మనసు. ఈనాడు అనేక మందిలో ఈ ఏక తాత్పర్యం లేదు, ఐక్యత లేదు. పౌలు కొరింథీయులకు రాస్తూ మీలో ఒకడు పౌలు వాడంటున్నాడు, ఒకడు అపోల్లో వాడంటున్నాడు, ఒకడు కేఫా వాడంటున్నాడు, ఒకడు క్రీస్తు వాడంటున్నాడు. సంఘం విభజింపబడిందా? ప్రజలు విభజింపబడ్డారా? దేవుని ప్రేమ విభజింపబడిందా? శరీరం ఒకటి కాదా? పాత్ర ఒకటి కాదా? యేసు ప్రభు కార్చిన రక్తం ఒకటి కాదా? మనలో ఎందుకు రెండు? ఈనాడు సమానతలు పోయి అసమానతలు చేసినాయి, యోగ్యతలు పోయి అయోగ్యతలు వచ్చినాయి. పూర్ణతలో నుంచి మనుషులు అజ్ఞానం వైపుగా వెళ్ళిపోయినారు. అనేక సంఘాల్లో యవనస్తుల మధ్య ఐక్యత లేదు, సేవకులమైన మా జీవితాల్లో ఐక్యత లేదు, కనీసం భార్యాభర్తల మధ్య ఐక్యత లేదు. ఎందుకు ఈ దుర్పరిస్థితి? ఎందుకు జీవితాలు విచ్ఛిన్నమైపోయినాయి? ఎందుకు దేవుడి ప్రేమను నిండారా అనుభవించలేకపోతున్నారు? దేవుడు మార్పు చెందుతాడా? ఆయన మారడు. దేవుని ప్రేమ మారుతుందా? మారదు. మరి నువ్వెందుకు మారుతున్నావు? అందుకే ఆత్మ కలిగించే ఐక్యత. ఒక వ్యక్తి యొక్క ఐక్యత శరీరానుసారమైంది కాకూడదు. మనం కూడే గుంపు శరీరం కొరకు కాకూడదు. ఆత్మ కలిగించే ఐక్యత. ఆత్మ కలిగించే ఐక్యత ఎలా ఉంటుందంటే ప్రేమిస్తుంది, క్షమిస్తుంది, ఒప్పుకుంటుంది, సహిస్తుంది, సహాయం చేస్తుంది, ఆదరిస్తుంది. ఎటువంటి వారినైనా, ఏ స్థితిలో ఉన్న వారినైనా ఆదరిస్తుంది. ఇది ఆత్మ కలిగించే ఐక్యత. నీ ఐక్యత ఎలా ఉంది? శరీరానుసారంగా ఉందా? శరీరం కొరుకుందా? మిత్రమా, జాగ్రత్త. ఆత్మ కలిగించే ఐక్యత. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ ఖచ్చితమైన అభివృద్ధి. ఆదాముల భాగమే. దేవుడు ఆదామును అడుగుతున్నాడు, వారి మధ్య ఐక్యతను కోల్పోయినారు. ఆదాము అంటున్నాడు, నాకు ఇచ్చిన ఈ స్త్రీయే, తను తిన్నది నాకు ఇచ్చింది ఈ స్త్రీయే. వారి మధ్య ఐక్యత లేదు.
అననీయ సప్ఫీరాల ఆ భాగములో వారిద్దరి మధ్య ఐక్యత ఉంది. అకుల ప్రిస్కిలాల భాగంలో ఐక్యత ఉంది. అందుకే 133 కీర్తన, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు. సహోదరులే కాదు, సహోదరీలు, సంఘం, సేవకులు, పిల్లలు, పెద్దలు బోధిస్తున్న మన జీవితాల్లో, వినుచున్న మన జీవితాల్లో ఎంతవరకు ఉంది ఒక్కసారి ఆలోచించి. ఒక వ్యక్తిని చేర్చుకోలేకపోతున్నాం. ఎందుకు? ఈ ప్రపంచం ఇలా అయిపోయింది. ఎందుకు అయిపోయింది? ఎందుకు ఈ స్థితిలో మనం ఉన్నాం? ఐక్యత లేదు. ఒక ఉన్నత స్థితి తక్కువ స్థితిలో ఉన్న వాడిని ప్రేమించే స్థితి లేదు. ఒక ధనవంతుడు పేదవాడిని దగ్గర తీసుకునే స్థితి లేదు. ఒక ఉన్నత స్థాయిలో వెళ్ళే వ్యక్తి తక్కువ స్థాయిలో ఉండేవాడిని నీచంగా చూస్తున్నాడు. ఏది ఐక్యత? ఒక స్థితిలో వెళ్ళినావంటే ఎన్ని దాటుకుంటూ వెళ్ళినావు, ఎన్ని కష్టాలు కూడా వెళ్ళినావు. అంతా మర్చిపోయినావా? అంతా మర్చిపోయినావా? సరే, ఏదైనా మర్చిపో. యేసు ప్రభు త్యాగాన్ని మర్చిపోయినావా? నీ కొరకే కల్వరి సిలువలో ఏరులే ప్రవహించిన ఆ రక్త దారులు మర్చిపోయినావా? ఆయన బల్ల ఒకటని మర్చిపోయినావా? యూదుడని, హెల్లెనీయుడని, దాసుడని, స్వతంత్రుడని లేదు. సంఘం ఒకటే, సార్వత్రిక సంఘం ఒకటే. కాబట్టి మిత్రమా, మనం ఐక్యతను కాపాడుకుందాం. యవన తరమా, ఐక్యత కలిగి జీవించండి. రాబోయే తరం, రాబోయే సంఘాలు నూతనపరచబడాలి. దేవుని కొరకే ప్రజ్వలిల్లాలి. మన క్రైస్తవ జీవితం స్వర్గధామం కావాలి. లోకమందు జ్యోతుల వలె ఈ రాబోయే తరాలు వర్ధిల్లాలి. సో రెండోది, మనం ఐక్యతను కాపాడుకోవాలి. తర్వాత మూడో చూడండి, 1 తెస్సలోనికీ రాసిన పత్రిక 1, నోరును కాపాడుకోవాలి. రెండవది, ఐక్యతను కాపాడుకోవాలి. 3 చూడండి, 4వ అధ్యాయం 1 తెస్సలోనిక చాప్టర్ 4, 4, 5 వచ్చిన 4 and 5, 5th కలిసి ఉన్నాయి చూడండి. 4th and 5th. మీలో ప్రతివాడు, బైబిల్ చదవండి, మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరుగుండుటే దేవుని చిత్తం. సో మనం కాపాడుకోవాల్సింది తన దేహం. మన దేహం దేనిలో? పరిశుద్ధతలో, ఘనతలో, ఈ లోకములో ఉన్న మాలిన్యములో నుండి కాపాడుకున్నట్లో ఏదైతే ఎరుగుతామో ఆ ఎరగడమే దేవుని చిత్తం. నీ దేహం ఎలా ఉంది? ఎలా కలిగింది దేహం? 3 కొరింథీ 6వ అధ్యాయం మనకు తెలిసిన భాగమే. మన దేహం దేవుని వల్ల అనుగ్రహించబడి. 1 కొరింథీ 6, 19వ వచనం, 19th verse చదవండి. హంబుల్ రిక్వెస్ట్. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కాదు, దేవుని సొత్తు. మీరు విలువ పెట్టి కొనబడ్డవారు. నీ దేహం దేవుంది. నీ కళ్ళు ఆయనవి, నీ చేతులు ఆయనవి, నీ కాళ్ళు ఆయనవి. ఎలా ఉంది నీ దేహం? నీ దేహంలో ఎవరు కొలువై ఉన్నారు? నేను అనేక మంది యవన జీవితాల్లో వారి దేహాలు పాడైపోయినాయి. చెప్పాలంటే వారి దేహాలు పాడైపోయినాయి. ఈ వాక్యం వినిచిన నీకు నిర్లక్ష్యంగా ఉండొచ్చు, ఒకవేళ అలుసుగా ఉండొచ్చు. నేను మరలా చెప్తాను, ప్రపంచంలో మనిషి తిరస్కారంలో ఉన్నాడు. మోసే ఇశ్రాయేలు ప్రజల నుండి ఎదుర్కొన్నది తిరస్కారం. దానికంటే ముందు నోవాహు ఓడ తయారు చేస్తున్నప్పుడు ఎదుర్కొన్నది తిరస్కారం. దానియేలు దినాల్లో తిరస్కారం. యేసు ప్రభు ప్రజల నుండి ఎదుర్కొన్నది తిరస్కారం. ఈ దినాల్లో కూడా మనుషుల నుండి వచ్చేది తిరస్కారం. జాగ్రత్త, ఉగ్రత ఉంది. అనేక మంది యవనతరం తమ దేహాలు పాడు చేసుకున్నారు. పాపం చేస్తే తప్పే ఉంది, చూస్తే తప్పే ఉంది, తప్పేమి లేదు, కానీ తీర్పు ఉంది.
తప్పేమి లేదు మిత్రమా. నీ దేహం నీది, నీ కాళ్ళు నీవి, నీ చేతులు నీవి. నీ తల్లిదండ్రులు నిన్ను కన్నారు, నీ తల్లిదండ్రులు నిన్ను కన్నారు, అంతే. నిన్ను కాపాడునేది బహుశా దేవుడు కావచ్చు, లేదా నీవే. దేహాన్ని కాపాడుకుంటున్నావా? చాలామంది మన యవనస్తులు డ్రగ్స్కు బానిసలైనారు, కోకైన్కు బానిసలైనారు, హెరాయిన్కు బానిసలైనారు, వైట్నర్కు బానిసలైనారు, నెయిల్ పెయింట్స్కు బానిసలైనారు, ఎంతో కొంత ఆ మాదక ద్రవ్యాలకు బానిసలైనారు. ఎంత ఘోరం! నీ దేహాన్ని ఏది పాడు చేస్తుంది? ప్రసంగి గ్రంథం, యవనస్తుడా, నీ దేహాన్ని చెరుపు దాన్ని తీసివేసుకో. ప్రసంగి 11వ అధ్యాయం 10వ వచనం, ఫైనల్ వర్డ్ చూడండి. ప్రసంగి గ్రంథం 11:10. లేత వయసు పిల్లలు పోతున్నారు, నడి ప్రాయము ముసలోళ్ళు పోతారని లేదు, లేత వయసు పోతుంది, నడి ప్రాయం పోతుంది. కనుక నీ హృదయంలో నుండి వ్యాకులం తొలగించుకో, నీ దేహమును చెరుపు దాన్ని తొలగించుకో. నీ దేహాన్ని ఏది చెరిపేస్తుంది? ఫోనా, డబ్బా, గర్ల్ ఫ్రెండా, బాయ్ ఫ్రెండా? నీకున్న పిచ్చి ఏంటి? ఏది పాడు చేస్తుంది? ఏది? ఈ ట్విట్టర్సా, ఈ ఫేస్బుక్సా, యూట్యూబ్సా, ఇంకేదో రకరకాల వచ్చేసినాయి. సమయం వృధా, ఈ మోరల్ వాల్యూస్ ఇవి వృధా. జీవితం అంతా కూడా అసమర్థతలోకి వచ్చేసినారు, అసంపూర్ణతలోకి వచ్చేసినారు, దుర్భరమైన జీవితాన్ని జీవిస్తున్నారు, నెమ్మది లేని బ్రతుకు. ఓ యవ్వన తరమా, నీ దేహాన్ని కాపాడుకో. అది పరిశుద్ధతలో. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభుని చూడడు, చూసే ఆస్కారం లేదు. దేనికి బానిసైనావు? ఈరోజు బయటికి రా, ఈరోజు విడిచిపెట్టి దేవుని సేవించు. దేనికి బానిసైనావో, దేని చేత కొట్టబడుతున్నావో, దేని చేత జయించబడుతున్నావో, నీ దేహం, నీ కళ్ళు, నీ చేతులు, నీ నాలుక దేన్ని కోరుకుంటుందో ఒక్కసారి ప్రభు పాదాల దగ్గరికి రా. నిజమే ప్రభువా, నా కొరకు ఆయన చేతులు, నీ కొరకు ఆయన చేతులు గాయపరచబడ్డాయి. ఆయన పాదాల్లో మేకులు, పక్కలో బల్లెం, తలలో ముళ్ళ కిరీటం, దేహమంతా నాగడి చాలు. ఇంకేం చేయాలి? దేవుడు నీ కొరకు చేయలేనిది ఏముంది? ఇంకేం చేయాలి? ఈ వాక్యం అంటే నీ జీవితాల్లో, నా ప్రియమైన తమ్ముడు, చెల్లి, నీ దేహాన్ని కాపాడుకో. దేహం ఎంత కాపాడుకుంటే ఆత్మ అంత సురక్షితంగా ఉంటుంది. ఆత్మ ఎంత సురక్షితంగా ఉంటుందో ప్రాణము అంతకాలం భద్రంగా ఉంటుంది. ఎందుకు యవనస్తులు పాడైపోతున్నారు? ఎందుకు యవనస్తులు మరణిస్తున్నారు? యవ్వన కాలం ఎందుకు లేత వయసులు వెళ్ళిపోతున్నాయి? మన కళ్ళ ముందే ఎందుకు మనం సమాధి చేయాల్సి వస్తుంది? సమాధుల స్థలాలకు వెళ్తే, ఈ బరియల్ ఫ్యూనరల్ గ్రౌండ్లకు వెళ్తే అంత 90 తర్వాత పుట్టిన వాళ్ళే. 1990, 2001, 1991, 2013, 1993, 2016. ఎంత ఘోరం! యవన కాలం ఎందుకు రాలిపోతుంది? దీర్ఘాయు కలిగి బ్రతకవలసిన యవనస్తులు 70 లేదా 80 ఏళ్ళు బ్రతకవలసిన ఈ యొక్క యవన జీవితం ఎందుకు పాడైపోతుంది? దేహాలు చచ్చుపడిపోయినాయి, దేహాలు పాపానికి బానిసలైనారు, తమ దేహాల్లో చీకటి నింపుకున్నారు, తమ దేహాల్లో దేవునికి దూరమైనారు, తమ దేహం అగమ్య గోచరమైపోయింది, తమ దేహాల్లో దేవుడు లేడు, తమ దేహాల్లో దేవుడికి దూరంగా ఉన్నారు. అందుకే ప్రాణాలు పోతున్నాయి, ఆత్మ వెళ్ళిపోతుంది. ఆత్మ ఎక్కడుంటుంది తెలుసా? చాలా కాలం ఆత్మ ఎక్కడుంటుందంటే ఆ దేహం దేవుడు. రోమా 12 మనకు తెలిసిన భాగం. మీ సజీవ యాగముగా మీ దేహమాయ సమర్పణ, మొదటి వచనం. కాబట్టి సహోదరులారా, రోమిలకు రాసిన పత్రిక, ఒక రోమన్స్ చాప్టర్ 12 verse 1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములు. చాలామంది అంటారు, నా ప్రాణం అయింది, నా ఆత్మ అయింది. మరి నీ శరీరం ఎవరిది? నీ శరీరం ఎక్కడుంది?
నీ శరీరం ఎవరిది చెప్పు. నీ శరీరాన్ని ఆయనకు సమర్పించుకో. నేను ముగించక ముందు, ఒకవేళ నీ యవ్వన శరీరాన్ని, నీ యవ్వన దేహాన్ని పాపానికి వాడుకుంటే రేపొద్దున దుఃఖకరమైన జీవితాన్ని జీవిస్తావు. బహుశా గుడ్డివాడు కావచ్చు, శరీరంలో భయంకరమైన రోగాలు రావచ్చు, బ్రతికే